తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నారు నీలం మధు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి తప్ప డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు నీలం మధు. గతంలో 2 సార్లు ప్రభుత్వం ఉన్న పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరా. నేను ఈ బూరుగుపల్లి గ్రామంలో చూస్తున్నా, ఎంట్రన్స్ నుంచి స్టార్టింగ్ ఇక్కడ వరకు వచ్చేదాకా చూస్తుంటే ఎక్కడ చూసినా పెంకుటిల్లే కానీ వస్తున్నాయి, ఎక్కడ చూసినా పెంకుటిల్లు. గతంలో ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ పార్టీ, ఇల్లు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ పార్టీ. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు పెట్టిరు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటున్న నిరుపేదలకు అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఇందిరమ్మ ఇంట్లో వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రాంతంలో కూడా రోహిత్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఆయన రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి యువతకు ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా.